హాయ్. హలో అండి. ఫస్ట్ టైమ్ ట్యాంక్ బండ్ దగ్గర స్టాల్ పెట్టాలని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్‌గా ఆ రోజు ఏకాదశి అన్నమాట. మంచి రోజు అని చెప్పి ఒక్కసారి పెడదామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. బట్ ఆ రోజు సీరియస్‌గా అసలు మాకు ఐడియా లేదు. ట్యాంక్ బండ్ దగ్గర సెక్రటేరియట్ అపోజిట్ 2 రోడ్లు కూడా కంప్లీట్‌గా బ్లాక్ చేశారు. వెహికల్స్ ఎళ్ళనివ్వట్లేదు. ఆ ఏరియా మొత్తం కంప్లీట్‌గా ట్రాఫిక్‌తో బ్లాక్ అయిపోయింది. మాకు యాక్చువల్‌గా 10 మినిట్సే ట్యాంక్ బండ్. అయినా కూడా మేము 7:00కి ఆటో బుక్ చేయడం స్టార్ట్ చేస్తే 7:45కి ఆటో వచ్చింది. ఆల్రెడీ లేట్ స్టార్ట్ అయ్యాము ఆ రోజు. బట్ ఆటో అతను గూడా సగం దూరం వచ్చిన తర్వాత రిటర్న్ డ్రాప్ చేసేస్తా అన్నాడు. బట్ మాకిది ఫస్ట్ టైమ్ కాబట్టి లేదు వెళ్ళాల్సిందే అని చెప్పామనమాట. బట్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత ట్రాఫిక్ ఉంటుందని చెప్పి. సెక్రటేరియట్ దగ్గరున్న ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఆల్‌మోస్ట్ మేము అంబేద్కర్ స్టాచ్యూ వరకు మా లగేజ్ మేము చేతులతో మోసుకొని వెళ్ళాము. ఆ రోజు అసలు చాలా స్ట్రగుల్ అయ్యాము. ఎందుకంటే ఆటో అతను అసలు రానంటే రానన్నాడు. మాకు రోడ్‌కి ఇటు సైడే మమ్మల్ని డ్రాప్ చేసేసాడు. జస్ట్ అతనొచ్చి రోడ్ క్రాస్ మాత్రం చేయించాడు. ఆహ్, అక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మెయిన్ ప్లేస్ ప్రాబ్లమ్ అన్నమాట. ఆహ్, ట్రాఫిక్ వాళ్ళేమో గాని వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారో చెయ్యరో తెలీదు గానీ, ఆ పక్కన స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం చాలా అబ్జెక్ట్ చేస్తున్నారు. ఆహ్, నాకెట్లా అనిపిచ్చిందంటే ఏదో ఫుట్‌పాత్ వాళ్ళకి పర్మనెంట్‌గా రాసిచ్చేసినట్టు బిహేవ్ చేశారనమాట చాలామంది. మేమైతే ఫస్ట్ టైమ్ పెట్టుకుంటున్నాము. యాక్చువల్‌గా అక్కడ స్టాల్ పెట్టుకోవాలి అంటే స్ట్రీట్ వెండర్ కార్డ్ అనేది మ్యాండేటరీ. మేము కూడా అప్లై చేశాము. బట్ ఆ రోజు ఎందుకో ఫస్ట్ డే కాబట్టి మేము అంటే మంచి రోజు అని చెప్పి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి వెళ్ళాము. ఎక్కువ సేపు కూడా ఉండలేదు. యాక్చువల్‌గా మేము స్టాల్ పెట్టిందే నైటు 10:30కి. ఆహ్, అసలవుతుందా లేదా అనుకున్నాం కానీ 1 అవర్ అయితే వెయిట్ చేసాము. 1 అవర్ తర్వాత మాకు ఆల్‌మోస్ట్ 11:30కి ఒక హాఫ్ అన్ అవర్ ఏమో చాలా బాగా అయింది సేల్స్ అయితే. నిజం చెప్పాలంటే చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే ఆహ్, అక్కడున్న ట్రాఫిక్ పోలీసో ఇంకెవరనో ఫుట్‌పాత్ బిజీ అనో ఇలా కాదు. అక్కడ వేరే వాళ్ళు పెట్టుకునే వాళ్ళే వాళ్ళ డిమాండింగే యాక్చువల్‌గా ఎక్కువుంది. అసలు పక్కన స్పేస్ ఉన్నా కూడా వాళ్ళే పెట్టుకోనివ్వట్లేదు. నాకైతే అది చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఎవరికైనా ఉంటుంది. ఒకేలాంటివి ఇద్దరు, ముగ్గురు పెట్టుకోవచ్చు. బట్ అది ఆహ్, ఆహ్, మనం దాన్ని అబ్జెక్ట్ చేయడానికి లేదు యాక్చువల్‌గా. అయినా ఇదేం కాంపిటీషన్ కూడా కాదు. ఇక్కడేమి మనకెవరు ఏమి అవార్డ్స్ ఇవ్వరు. బట్ మనం ఇచ్చే క్వాలిటీని బేస్ చేసుకొని ఆహ్, మన దగ్గర పర్చేస్ చేసేవాళ్ళుంటారు. అసలు ఫస్ట్ స్టాల్ పెట్టడం స్టార్ట్ చేస్తేనే వచ్చేస్తున్నారు జనాలు. వచ్చి మీ దగ్గర స్ట్రీట్ వెండర్ కార్డ్ ఉందా? చూపించండి. మా దగ్గరుంది. ఇలా మాట్లాడుతున్నారనమాట. మీరిక్కడ పెట్టొద్దు, అక్కడ పెట్టుకోండి. అంటే రిక్వెస్టింగ్ గూడా లేదు. ఆర్డర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ చేస్తున్నారు. ఆహ్, అది నాకస్సలు నచ్చలేదు. నేనేదో చిన్నగా పెట్టాననమాట. చాలా తక్కువ అంటే తక్కువే. ఇన్‌ఫాక్ట్ నేను టేబుల్ గూడా తీసుకొని వెళ్ళలేదు. చాలా అంటే చాలా తక్కువ మెటీరియల్ తీసుకొనెళ్ళాము. ఎందుకంటే జస్ట్ ఒకటే అనమాట. ఆ రోజు మంచి రోజు. కొంచెం స్టార్ట్ చేసుకోవాలి అన్న ఉద్దేశ్యంతోనే ఆ రోజు వెళ్ళాను తప్ప ఎక్కువ లాట్ అయితే వేసుకొనైతే వెళ్ళలేదు. బట్ కొంచెం వెళ్ళినందుకు కూడా మాకు మంచిగానే అయ్యింది. నెక్స్ట్ వీడియోలో స్టాల్ ప్రాసెస్ క్లియర్‌గా చెప్తాను.